నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరి జీసస్ నాకు 65 years కంప్లీట్ అయ్యి 66th వస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు నన్ను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అన్ని విషయాలు కూడా మరి చాలా ఘనంగా నాకు ఆయన నామం ఎదిగి నేను కనపరుస్తాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆయన కలిగి ఉండటం వల్ల నన్ను కనపరుస్తూ వచ్చాను. మరి మా అమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారు 97 years ఇప్పుడు. మరి మా అమ్మగారు మా నాన్నగారి యొక్క ప్రార్థనలు మరి చక్కగా చదివించారు, మంచి ఉద్యోగం చేసినట్టే చేశారు. తర్వాత మరి ఒక మంచి విశ్వాసైనటువంటి భర్తతో నాకు వివాహం జరిపించారు. ఆయనే మన డైరెక్టర్ గారు డాక్టర్ జిఎస్ మోహన్స్ గారు. మరి ఆయన మన్ననలు పొందాలన్నా చాలా కష్టం, కానీ నేను పొందాను. అది మరి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మార్నింగ్ అన్నారు నువ్వు చాలా మంచిదాన్ని, ఆ కాంప్లిమెంట్ అందుకోవడం భారీగా నాకు చాలా సంతోషం అనిపింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్ కాంప్లిమెంట్స్. తర్వాత నాకు చక్కటి 2 అబ్బాయిలు దేవుడు ఇచ్చాడు. పెద్ద అబ్బాయి జోస్ మోజస్ చక్కగా చదువుకున్నాడు, ప్రొఫెసర్గా మరి మీ అందరికీ తెలిసిన హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు. చక్కని కోడలు, 2 మానవులతో మరి యెహోవాను భయము భక్తి కలిగి ఉంటే పిల్లలను చూస్తామన్నాడు. కాబట్టి నేను నా 2 కుమారుల్ని 2 మనవల్ని కూడా చూడగలిగేటువంటి ధన్యతలు దేవుడు నాకు దయచేస్తాడు అన్నమాట. బ్లెస్సెడ్ ఫ్యామిలీ మాది. మరి తర్వాత నాకు గిఫ్ట్గా దేవుడు అనుగ్రహించాడు. మరి మాకు ఇప్పుడు ఇంట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. వాడు ఉండడం వల్ల ఇంకా సంతోషంగా మేము ఉంటాం. తర్వాత ఇక్కడ స్కూలు, చర్చ్ యాక్టివిటీస్ మరి అన్నింటిలో కూడా మరి మాకంటే ఎక్కువగా స్కిల్ తోటి మీ అందరికీ కూడా చక్కగా ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అవ్వాలి మమ్మీ అంటాడు. మేము మామూలు స్కూల్గా స్థాపించాము. అయితే వాడు ఏంటి ఇంటర్నేషనల్ స్కూల్ అవ్వాలంటాడు. పిల్లలు చూడండి చక్కటి స్పీచెస్ ఇస్తున్నారు, చక్కటి యాక్టివిటీస్లో ఉన్నారు. అవునా, నాకు వెల్కమ్ చెప్పేటప్పుడు చక్కగా చిల్డ్రన్ ఫ్లవర్స్ వేయడం, కమలా మేడం అని పిల్లలంటే నాకు చాలా ఇష్టం. నాకు 2 అబ్బాయిలు 2 మనవలు ఉన్నా మీరందరూ కూడా నా చిల్డ్రన్నే. ఈ 250 మెంబర్స్ కూడా నా చిల్డ్రన్ లాగా నేను భావిస్తాను. నా బర్త్డే సెలబ్రేషన్ ఫెయిత్ స్కూల్లో చేసుకోవాలి. పిలిస్తే రాజమండ్రిలో చాలామంది వస్తారు నా ఫ్రెండ్స్, నేను పనిచేసే చోట